రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలు ఒకటే. జగన్ జగనొద్దు. జగన్ కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్ వద్దంటే తెలుగుదేశం జనసేన కూటమి. ఇదే ఎజెండా. గత ఎన్నికలు నవరత్నాలు వర్సెస్ హోదా అన్న అంశం మీద జరిగినాయి. చంద్రబాబు వర్సెస్ జగన్ కాదు. హోదా మీద యూటర్న్ తీసుకున్నటువంటి చంద్రబాబు, మాకు అధికారం వస్తే ఈ దఫా హోదా తెస్తాం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని అన్నటువంటిది, కాంగ్రెస్తో కలిసి సాగినటువంటి వ్యవహారం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అప్పటిదాకా హోదా అన్నటువంటిది మాట్లాడి చంద్రబాబుని ఆ ట్రాప్లోకి లాగి చివరిలో తను అసలు ఆ హోదా అంశం పక్కన పెడితే నవరత్నాల హోదా ఉందా, లేదు, నవరత్నాల్ని మీకు అందిస్తామంటూ జనంలోకి వెళ్ళాడు. అది అయిపోయింది, పాలసీ బేస్డ్. ఈ దఫా అట్లాంటిది ఏం లేదు. సూపర్ 6 అని వీళ్ళు అనౌన్స్ చేసుకున్న నవరత్నాలు కొనసాగిస్తామంటే వీళ్ళు 6 వాళ్ళు 9 ఇంతే. ఈ అసలు పెద్దగా వెళ్ళట్లా జనంలోకి. జగన్ మంచోడు కాదు, జగన్ సైకో, జగన్ రాక్షసుడు, జగన్ దుర్మార్గుడు కాబట్టి చంద్రబాబుకు ఓటేయండి పవన్ కళ్యాణ్ మా వెనకాల ఉన్నాడు కాబట్టి మేము మంచోళ్ళమైనటువంటి విషయం గుర్తుంచుకొని, జగన్ చెడ్డోడు కాబట్టి మాకు ఓటేయండి అని తెలుగుదేశం పార్టీ. ఇదే ప్రస్తుతం సాగుతున్నటువంటి వ్యవహారం. అంటే జగన్ కావాలంటే వైసీపీకి, జగన్ వద్దనుకుంటే తెలుగుదేశం జనసేన కూటమికి ఓటేయమన్నటువంటి రూట్లో నడుస్తుంది.